స్వామిశరణం స్వాములు, స్వామిశరణం స్వామి గురుస్వామి. ఇప్పుడు మేము కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరినాము. ఇనోవా తీసుకెళ్ళి వెళ్తున్నాము. స్వాములు అందరు ముంగట కూర్చున్నారు. గురుస్వామి, ఇద్దరు కనసాములు వెనక కూర్చున్నాము. చెప్పే విధానం బాగుంది. మంచిగా యూట్యూబ్ చెప్పేదా మిమ్మల్ని అరే స్వామి ఎక్కడికి వెళ్తున్నావు? కొమరెల్లి ఏడిపోయాలంటావు మళ్ళా. కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. దారిలో షామీర్పేట దగ్గర కట్టమైసమ్మ తల్లి దేవాలయం దగ్గర ఆగాము. ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకొని కొమరవెల్లికి బయలుదేరుతాము. స్వామి ఏ శరణమయ్యప్ప. కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి కొమరవెల్లి బయలుదేరుతున్నాము. కొమరవెల్లి మల్లన్నకి, కొమరవెల్లి మల్లన్నకి, గురుమన్న గుండోకి. ఇంతసేపు ఇదే ఎంటర్టైన్మెంట్ మిస్ అయినాము. ఇప్పుడే కార్ చేంజ్ అయినాము. ఇప్పుడు మా పాండాన్న స్వామిని మేము ఇలా గుంజుకున్నాము, గురుస్వామిని వాళ్ళకి నో చేసినాము. అంతే, ఇక ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయింది. స్వామి రోడ్ అండర్ దాంట్లో కాంగ్రెస్ ఒకవైపు ఉంటే మిగతా మూడు పార్టీలు ఒకవైపు. అక్కడి నుంచి పోనీ మొత్తం ముంగడికైనా వస్తుంది దారి. లేలే గీడికైనా వెళ్ళిపోవచ్చు స్ట్రైట్. అదే నాకు అర్థమైంది. మరి ఇప్పుడే మల్లన్న స్వామి సన్నిధికి చేరుకున్నాము. ఇక్కడ భారీ ఎత్తున భక్తులు ఉన్నారు. ఇవాళ ఆదివారం కావడంతో చాలా రద్దీగానే ఉంది.
తీసుకోవచ్చు ఏం కాదు. దర్శనానికి వెళ్తున్నాము. కొమరెల్లి మల్లన్న స్వామి దర్శనానికి లైన్లో ఉన్నాము. అయ్యప్ప స్వాములకి సపరేట్ లైన్ ఉంది. స్వాములు దర్శనానికి వచ్చినప్పుడు 150 రూపాయల టికెట్ అనే బోర్డు ఉంటుంది. అక్కడ వెళ్తే స్వాములకు ఫ్రీగా పంపించేస్తున్నారు. అందరు స్వాములు అలాగే రావాలి. స్వామి శరణమయ్యప్ప. జై మల్లన్న స్వామికి. కొమరెల్లి మల్లన్న స్వామి దర్శనం అయిపోయింది. ఇప్పుడే స్వాములందరం బయటకు వచ్చినాము. తొందరగా అయ్యింది. స్వాములకు ప్రత్యేకంగా లైన్ ఉంది. అయ్యప్ప స్వాములకి దర్శనం చాలా మంచిగా జరిగింది. స్వాములందరూ వస్తున్నారు ఇప్పుడు. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మల్లన్న స్వామికి. కొమరెల్లి మల్లన్న జై. కంప్లీటెడ్. కొమరెల్లి మల్లన్న స్వామి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కొమరెల్లి నుండి కొండపోచమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాము. అమ్మ దర్శనం చేసుకొని అటు ఇక హైదరాబాద్ బయలుదేరి భిక్షకి వెళ్తాము. స్వామియే శరణమయ్యప్ప. మల్లన్న స్వామికి. మల్లన్న స్వామికి. ఇప్పుడే కొండపోచమ్మ తల్లి ఆలయానికి చేరుకున్నాము. ఎదురుగా కనిపిస్తున్న ఆలయమే అమ్మవారి టెంపుల్. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. అందరూ స్వాములు వస్తున్నారు. పాండన స్వామి. కళ్ళు సాకలు, మొక్కులు, కోడె మొక్కులు అన్నీ ఇక్కడే జరుగుతాయి.